అనుదిన నిత్యజీవపు మాటలు. దేని వాక్యాన్ని చదువుకుందాము. చెప్పశక్యము కాని ఆయన వరమును గురించి దేవునికి స్తోత్రం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం. దేవుడు మనుషులకిచ్చే వరములలో పరిశుద్ధాత్మ అనే వరము ఎంతో గొప్పది, ఘనమైనది. ఈ పరిశుద్ధాత్మ అనే వరమే మనకు సమస్తమును బోధించి సర్వసత్యములోనికి నడిపించి దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించి మహిమపరిచినట్లు చేసేది. ఈ పరిశుద్ధాత్మ అనే వరము పొందుకోవాలంటే మారు మనసు పొంది మన పాపములను యేసు ఎదుట ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుకోవాలి. అప్పుడే ఈ వరమును మనము పొందుకోగలుగుతాం. ఈ వాగ్దానము యేసునొద్దకు వచ్చే వారికి అందరికీ చెందినది. ఆమేన్. దేవా, ఈ పరిశుద్ధాత్మ అనే గొప్ప వరమును మాకు అనుగ్రహించమని మనమందరము ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు. చెప్పశక్యము కాని ప్రభువా, పరిశుద్ధాత్మ అనే వరమును మాకు అనుగ్రహించిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించున్నాం. మీ పరిశుద్ధాత్మ చేత మాకు సమస్తాన్ని బోధించి సర్వసత్యములోనికి నడిపించుచున్నందుకు దేవా, మీకు వందనాలు. అనుదినము మాతో ఉండి ఆత్మలో సత్యములో మిమ్మల్ని ఆరాధించినట్లుగా కృప అనుగ్రహిస్తున్నందుకు దేవా, మీకు వందనాలు. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించి మీ ఆత్మలో మమ్మల్ని వర్ధిల్లు చేయమని నీ వరాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.